మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. గతంలో కంటే వాడి వేడిగా సాగుతున్నాయి ఆంధ్ర పాలిటిక్స్. గతంలో ఇష్టారీతిని వ్యవహరించిన వైసీపీ నేతలను ఒక ఆట ఆడుకుంటున్నారు కూటమి కేడర్. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ వైసీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అవినీతిని బయటకు తీసేందుకు రంగం సిద్ధం చేసింది తెలుగుదేశం పార్టీ. వైసీపీ పాలనలో ఫైర్ బ్రాండ్గా ఉన్న నేతలు చేసిన అక్రమాలపై టీడీపీ ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి జోగి రమేష్ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది కూటమి ప్రభుత్వం. జోగి రమేష్తో పాటు ఆయన కుటుంబంపై కూడా వరుస కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ భూ వివాదంపై సిఐడి రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా జోగి రమేష్ అరెస్ట్ అయ్యే అవకాశాలున్నాయి. తప్పుడు ధృవీకరణ పత్రాలతో సిఐడి సీజ్ చేసిన అగ్రిగోల్డ్ భూములను కొనుగోలు చేసి అమ్మినట్లు జోగి రమేష్ కుమారుడు రాజీవ్, బాబాయ్ వెంకటేశ్వరరావులపై ఆరోపణలున్నాయి. జోగి రమేష్ ఆధ్వర్యంలోనే ఈ వ్యవహారం అంతా జరిగిందని సమాచారం. ఈ నేపథ్యంలో మొత్తం లావాదేవీలపై క్షేత్రస్థాయి పరిశీలన జరిపి నివేదిక సిద్ధం చేసింది సిఐడి బృందం. డాక్యుమెంట్ ఎవిడెన్స్తో సహా నివేదికను డీజీపీకి సమర్పించింది సిఐడి బృందం. మరోవైపు ఈ వ్యవహారంపై పూర్తి నివేదికను డీజీపీకి ఇచ్చారు బెజవాడ పోలీసులు. ఈ వ్యవహారంలో ముగ్గురు రెవెన్యూ అధికారులపై వేటు పడింది. జోగి రమేష్ కుమారుడు బాబాయ్పై సిఐడి కేసు నమోదు చేసే అవకాశాలున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో ఉంటే తనను అరెస్టు చేసే అవకాశం ఉందని జోగి రమేష్ విదేశాలకు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. ఇక చంద్రబాబు నివాసంపై దాడి కేసులో ఇప్పటికే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు జోగి రమేష్. కాగా ఈరోజు జోగి రమేష్ బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరగనుంది. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. గతంలో కంటే వాడి వేడిగా సాగుతున్నాయి ఏపీ పాలిటిక్స్. గతంలో ఇష్టారీతిని వ్యవహరించిన వైసీపీ నేతలను ఒక ఆట ఆడుకుంటున్నారు కూటమి కేడర్. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ వైసీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ మల్లికార్జున్ లైవ్లో అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, జోగి రమేష్ ఇష్యూకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? జోగి రమేష్కు సంబంధించి ఏదైతే ఆయన మంత్రిగా పనిచేసిన సమయంలో ఏదైతే 2 సంవత్సరాల 6 నెలల పాటు కూడా ఆయన మంత్రిగా కొనసాగారు. ఈ సమయంలోనే ఎక్కువగా ఎక్కడైతే భూ వివాదాలు ఆయనకి పాల్పడ్డారో, అలాగే భూ కబ్జాలకు పాల్పడ్డారో దానికి సంబంధించి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. పెనమలూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వచ్చిన దగ్గర నుంచి కూడా ఇటు పెనమలూరు నియోజకవర్గంలో కూడా ఆయన చాలా భూ కబ్జాలకు పాల్పడినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఆయన కుమారుడు రాజీవ్తో పాటు వాళ్ళ బాబాయ్ ఎవరైతే వెంకటేశ్వరరావు ఉన్నారో ఈ జోగి రమేష్ను అడ్డు పెట్టుకొని వాళ్ళిద్దరూ కూడా ఏదైతే సీజ్ చేసిన భూములను సైతం కూడా పట్టాలు దొంగ దస్తావేజులు పుట్టించడం, వాటిని అమ్మకాలు జరపడం వంటి కార్యక్రమాలు కూడా నిర్వహించిన పరిస్థితి కూడా కనిపించింది. విజయవాడలో ఉన్న అంబాపురం సంబంధించిన ఈ రెవెన్యూకు సంబంధించి అక్కడ ఏదైతే అగ్రిగోల్డ్ ఆస్తులు ఏదైతే ఉన్నాయో ఆ 88వ నెంబర్ పట్టా నెంబర్కి సంబంధించి అది సిఐడి ఆధీనంలో ఉంది. సీజ్ చేసిన భూమి దానికి కూడా దొంగ పట్టా 87వ నెంబరు రిజిస్ట్రేషన్ చేయించుకొని దానికి దొంగ పట్టా సృష్టించి మరి ఆ భూముల్ని అమ్మకాలు జరిపిన ప్రయత్నాలు కూడా జరిగినాయి. దాంట్లో ఇప్పటికే 3 అధికారులు కూడా సస్పెండ్ అయిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దాంతోపాటు మరికొన్ని ఆయన పెడ నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ కూడా చాలా భూ కబ్జాలు చేశారంటూ కూడా చాలా వెలుగులోకి వస్తున్న పరిస్థితి కూడా కనిపించింది. నిన్న ఒక అతనైతే సచివాలయంలోకి వచ్చి స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రికి అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ను కూడా కలిసి ఆయనకు సంబంధించిన సమస్యను కూడా విన్నవించిన పరిస్థితి కనిపించింది. పుత్రవేణి మండలంలో తనకున్న భూమి ఏదైతే అమ్మకానికి జరిపే సమయంలో అక్కడున్న అనుచరులు ఎవరైతే ఉన్నారో జోగి రమేష్ అనుచరులు వాళ్ళు ఆ భూమిని వివాదంలో పెట్టించారు. అందువల్ల దానికి నేను 15 లక్షలు జోగి రమేష్కి చెల్లించాల్సి వచ్చిందంటూ కూడా ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. అక్కడకే దాన్ని ముగించకుండా ఇప్పుడు దొంగ దస్తావేజులు మరో కొన్ని ఎకరాలకు దొంగ దస్తావేజులు పుట్టించే క్రమాన్ని చేస్తున్నారంటూ కూడా విపరీతమైన ఆరోపణలు అయితే అతను చేసిన పరిస్థితి కూడా ఉంది. ఇట్లా జోగి రమేష్కు సంబంధించి ఏదైతే భూ కబ్జాలకు సంబంధించి అలాగే ఆస్తులు వివాదాల్లో పెట్టడం, డబ్బులు వసూలు చేయడం, ఈ కార్యక్రమాలు అక్రమాలపైన కూడా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దాంతోపాటు